ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్టసభలో చెప్పే అవకాశం వచ్చింది, చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది, రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది. అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు, శాంటిటీ అంతకన్నా కాదు. కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఇక అది ఎవరేమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తానికి మొత్తం సభ వాయిదా వేసుకుని 5 రోజులు కూడా ఎంత అన్యాయం. అసలు సభ పెట్టింది ఎవరి కోసం? నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది అబద్ధాలు. 100 తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వీళ్ళు అక్కడ ఉండుంటే చెప్తారు కదా. అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలవాలి. ప్రతిపక్షం అధికార పక్షం సంవాదంలో అది తెలుస్తలేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట కదా, నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ఏమని ఇవ్వండి. ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నా నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున 2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో, కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు 37%, ఆంధ్రాకు 63% కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది.